అందరికీ నమస్కారం. నిన్ననే రజాకార్ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా తీసింది ఎవరు? ఈ సినిమా ఏ ప్రయోజనం కోసం తీశారు? పక్కా బీజేపీ వాళ్ళు ఈ సినిమా తీశారు. బీజేపీ వాళ్లకు తెలంగాణ సాయుధ పోరాటానికి ఏం సంబంధము? అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఉందా? ఏ ఒక్క అమరవీరుడన్నా ఉన్నాడా? మరి ఏ సంబంధం లేకుండానే రజాకార్ సినిమా తీయడంలో ఉద్దేశం ఏంటి? చరిత్రను వక్రీకరించే సినిమా, యువతను పెడదారిన పట్టించే సినిమా, పచ్చి అబద్ధాల సినిమా తీసి ఈరోజు యువత పెడదారిన పట్టే ఒక మత చిచ్చును రగిల్చే సినిమాగా ఇలా చరిత్రలో నమోదు కాబోతా ఉంది. మితి మీరిన హింస, ఒక మ్యాన్ ఈటర్స్గా మనుషుల్ని చూపించడం, అత్యంత క్రూరంగా సినిమా చూపించడం అనేది ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయినా రజాకార్లకు సంబంధించిన విషయంలో మీకేం తెలుసు అని చెప్తా ఉన్నాం మేము. రజాకార్లకు సంబంధించిన విషయంలో రజాకార్లు భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాగిన రైతాంగ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. అలాంటి పోరాటంలో 4,000 మంది మృతవీరులు చనిపోయారు. 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయబడింది. 10,000 గ్రామాలు ఇవాళ గ్రామ స్వరాజ్యంగా ప్రకటించబడ్డాయి. అంత పెద్దటి మహత్తరమైన పోరాటం, ప్రపంచంలో ఖండాంతరాలుగా వెలిగిన పోరాటాన్ని చాలా తక్కువ చేసి చూపించడము అనేది, ఒక హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రించడము అంటే అది యువతను పెడదారిన పట్టించే, ఒక మత ఉన్మాద చిచ్చుల్ని రగిల్చే, ఎన్నికలలో ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేసింది అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విష్ణూరి రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి వీళ్ళంతా వేల కోట్ల ఆస్తులు కలిగిన ఉన్నవాళ్ళు, లక్షలాది ఎకరాల భూములు వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. అట్లాంటికి వీళ్ళకి అండదండ రజాకార్లు ఉన్నారు, రజాకార్ సైన్యం ఉన్నది. వీళ్ళ దుర్మార్గాలను వీళ్ళు అనేక మంది ప్రజల్ని, ఈ రెడ్డి దొరలు, ఈ విష్ణూరి ప్రతాపరెడ్డి, ఈ జన్నారెడ్డి, ఎర్రబాడు దొరలు, వీళ్ళకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటం వీళ్ళ గురించి ఎక్కడ చెప్పరా? దుర్మార్గులు ఈ దొరల గురించి ఎక్కడే చెప్పకుండా కనీసం పర్టికులర్లీ చరిత్రను ఒక మత విద్వేషంతో, ముస్లింలు ఇక్కడ మత సామరస్య దేశం ఇది. భారతదేశం అంటే భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు సంబంధించిన దేశం. ఇక్కడ దుర్మార్గాల్ని సహించరు. అలాంటి దుర్మార్గాలని ఎండగడుతూ సాగిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. అలాంటి పోరాటాన్ని పోరాటంగా చూపించకుండా మత విద్వేషాల్ని రచ్చగొట్టే విధంగా ఈ సినిమా ఉంది అనేది మేము చెప్పబోతా ఉన్నాం. అందులోటి తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏంటి? తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు జరిపిన పోరాటము. అలాంటి కమ్యూనిస్టులు జరిపిన పోరాటాన్ని కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో, ఎర్ర జెండా నాయకత్వంలో జరిగిన పోరాటంగా ఒక్క మాట చెప్పవా? చూపించవా? ఒక మల్లు స్వరాజ్యం, ఓ భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, నల్లా నరసింహులు, అనేక మంది వీర యోధులు పోరాడి సాధించిన వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని వీళ్ళెవ్వరి పేర్లు లేకుండానే ఓన్లీ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ మూలంగానే తెలంగాణ సాయుధ పోరాటం జరిగినట్టుగా తప్పుడుగా చిత్రీకరించిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసం మేము చెప్తున్నాం, కాలదన్నితే చేసిన త్యాగం చరిత్రలో ధూళిలోనే ఎక్కడ కలిసిపోదు. ఇవాళ కమ్యూనిస్టుల చరిత్రను ఇవాళ ప్రతి ఊరిలో, ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, ప్రతి గుట్టను ఎక్కడ ఎవరిని కదిపినా కమ్యూనిస్టుల చరిత్ర, కమ్యూనిస్టుల త్యాగాలు ఇవాళ అనేకం పుటలుగా చెప్పుకొస్తారు. ఇక్కడ చెట్టుకు పుట్టకే చరిత్ర లేదు, ప్రతి మనిషికి చరిత్ర ఉంది. ఇవాళ ప్రతి అమ్మనడుగు చరిత్ర పుటలు తెలంగాణ సాయుధ పోరాటం గురించి అద్భుతంగా చెప్తారు. అలా కాకుండా తప్పుడుగా ఈ సినిమా వచ్చింది, చెత్త సినిమా. దయచేసి యువత మేమందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రజాకార్ సినిమా తప్పుడుగా వక్రీకరించిన సినిమా, చరిత్రను వక్రీకరించిన సినిమా, ఇది యువతను పెడదోవన పట్టించే సినిమా, ఇది మత ఉచ్చును రగిల్చే సినిమా. కాబట్టి ఈ సినిమాను ఎవరు కూడా ఇది నిజమని భ్రమలో పడొద్దు. నిజమైన చరిత్ర ఈరోజు అనేక సినిమాలు ఉన్నాయి. చరిత్రకు సంబంధించిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన చరిత్ర ఉంది, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిన చరిత్ర ఉంది, తెలుగు అకాడమీకి సంబంధించిన రాసిన
తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఉంది. ఇవాళ ప్రపంచంలో ఎవరిని అడిగినా ఇలా అనేక రకాలుగా ఇలా తెలంగాణ సాయుధ పోరాటం ప్రచురితమై ఉన్నది. కాబట్టి అది నిజమైన చరిత్ర, కమ్యూనిస్టులు చేసిన చరిత్ర, ఎర్రజెండా నాయకత్వంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, అది మాత్రమే చరిత్ర. ఇది తప్పుడు చరిత్ర అని మేము చెప్తా ఉన్నాం. ఆడియన్స్, ప్రేక్షకులు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇటువంటి తప్పుడు సినిమాలు తీసేవాళ్ళను, చరిత్రను వక్రీకరించే సినిమాలు తీసేవాళ్ళను, యువతను పెడదోవన పట్టించే సినిమాలు తీసేవాళ్ళను చరిత్ర క్షమించదు అని చెప్తా ఉన్నాం. చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని చెప్తా ఉన్నాం. రేపు ఎన్నికలలో మీకు పుట్టగతులు లేకుండా ఏ యువత మీరు ఆకట్టుకోవాలని చూస్తున్నారో ఆ యువతే రేపు మిమ్మల్ని తప్పకుండా ఎండగడుతుందని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.